నిన్న ఐక్యరాజ్య సమితి గురించి మనం చర్చించాము. ఐక్యరాజ్య సమితి నిర్మాణం, ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అని యుఎన్ఓ అనే పేరుని ఎవరు సూచించారని చెప్పాను. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని సూచించింది ఎవరు? రూజ్వెల్ట్ సార్. రూజ్వెల్ట్ సార్. ఎఫ్డి రూజ్వెల్ట్ రూజ్వెల్ట్. అనాలి. ఎఫ్ ఎఫ్డి రూజ్వెల్ట్. ఎఫ్ రూజ్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఎందుకు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనాలంటే థియోడర్ రూజ్వెల్ట్ అని ఇంకొక రూజ్వెల్ట్ ఉన్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్స్లో ఇంకొక రూజ్వెల్ట్ ఉన్నాడు. అతని పేరు థియోడర్ రూజ్వెల్ట్. థియోడర్ రూజ్వెల్ట్ ఇతడు అవలంబించిన విధానం బడిత కర్ర విధానం అని, బిగ్ స్టిక్ పాలసీ అంటారు. అది నోట్ చేసుకోండి. థియోడర్ రూజ్వెల్ట్ అవలంబించిన విధానం బిగ్ స్టిక్ పాలసీ. ఇతడు రష్యా జపాన్ యుద్ధ కాలంలో ఉంటాడు. ఆ పోర్ట్స్మౌత్ సంధిలో మధ్యవర్తిత్వం వహిస్తాడు అతనే. పోర్ట్స్మౌత్ సంధితోటి రష్యా జపాన్ యుద్ధం ముగిసింది 1904-05లో. రష్యాకి జపాన్కి మధ్య యుద్ధం జరిగిందని చెప్పాను. దాంట్లో జపాన్ విజయం సాధించింది. అతి గొప్ప సామ్రాజ్యం అనుకున్నటువంటి రష్యా ఓడిపోయిందని చెప్పుకున్నాం. అతి గొప్ప పెద్ద రాజ్యాంగం ఇది. అదే రాజ్యాంగం అంటాను, పెద్ద రాజ్యం. ఐరోపాలో రష్యా పెద్ద సామ్రాజ్యంగా పేరు అప్పట్లో. అటువంటి పెద్ద సామ్రాజ్యమైనటువంటి గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి రష్యా ఒక చిన్న దేశం చేతిలో ఓడిపోయిందని చెప్పాను. అదే రూసో జపనీస్ వార్. రష్యా జపాన్ యుద్ధం 1904-1905లో అది పోర్ట్స్మౌత్ సంధితో ముగిసిందని కూడా చెప్పాను. ఏదైనా ఒక లింక్ అనమాట. ఇది గతంలో రష్యా రెవల్యూషన్లో చెప్పుకున్నాం. టక్కని చెప్పగలగాలి మీరు. ఎప్పుడైతే ఇలా అన్నానో థియోడర్ రూజ్వెల్ట్ అనబోయేటప్పటికి మీరు చెప్పాలి, అవును సార్ థియోడర్ రూజ్వెల్ట్ పోర్ట్స్మౌత్ సంధిలో మధ్యవర్తిత్వం వహించాడు జపాన్ చేతిలో రష్యా ఓడిపోయినప్పుడు అని ఈజీగా చెప్పగలిగే లింక్ ఉండాలి మైండ్లో. ఒక సందర్భంలో ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు దానికి అనుబంధంగా ఉన్న విషయాల్ని చెప్పేయాలి. ఓకే. అయితే థియోడర్ రూజ్వెల్ట్ ఇతను ఎఫ్డి రూజ్వెల్ట్. ఈ ఎఫ్డి రూజ్వెల్ట్ యుఎన్ఓ పదాన్ని సూచిస్తాడు. ఐక్యరాజ్య సమితి అనే పేరు అతన్ని సూచించిన మేరకే పెట్టడం జరిగింది. ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పాను ఐక్యరాజ్య సమితి? ఐక్యరాజ్య సమితి అమల్లోకి వచ్చిన 1945 అక్టోబర్ 24 సార్. వెరీ గుడ్. 1945 అక్టోబర్ 24వ అక్టోబర్ తేదీన 24. అక్టోబర్ 24న అమల్లోకి వచ్చింది. అయితే యుఎన్ఓ చార్టర్ మీద సంతకాలు చేసిన మొత్తం దేశాలన్నీ మొట్టమొదటి ఫస్ట్ 51 సార్. 51. దేశం. ఎక్కడ ఈ సంతకాలు చేసింది? లండన్ లో. నోనో, లండన్ లో మొదటి సమావేశం మొదటి సమావేశం జరిగింది. ఇంకా ఆమోదించిన తర్వాత కదా మొదటి సమావేశం. ఆమోదించి సంతకాలు పెట్టిన తర్వాత కదా అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి సమావేశం శాన్ ఫ్రాన్సిస్కో 1945 ఏప్రిల్ నాటికి, ఏప్రిల్లోనే శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యి 51 రాజ్యాలు సంతకాలు చేసాయన్న. డంబర్టన్ ఓక్స్ సమావేశం 1944. అది ఇంపార్టెంటే. అక్కడ 4 దేశాలు అటెండ్ అవుతాయి. డంబర్టన్ ఓక్స్ అంటే ఎన్ని అంగాలు ఉండాలి, ఐక్యరాజ్య సమితిని స్థాపించాలని తీర్మానం కూడా అక్కడే చేశారు. యాల్టా సమావేశంలో వీటో అధికారాలు ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుంది అనేది డిస్కస్ చేశారు. ఇది 45. డంబర్టన్ ఓక్స్ అయితే 44 కదా. రష్యా నుంచి స్టాలిన్, అమెరికా నుంచి రూజ్వెల్ట్, బ్రిటన్ నుంచి విన్స్టన్ చర్చిల్, చైనా నుంచి చైనా ప్రతినిధులు 4 దేశాలు అక్కడ డంబర్టన్ ఓక్స్లో అటెండ్ అయినవి. అంటే మీకు ఎప్పుడైనా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డంబర్టన్ ఓక్స్ సమావేశం?
డంబర్టన్ ఓక్స్ కాన్ఫరెన్స్ లో ఇదిగో ఏ దేశం పాల్గొలేదు అని ఏదైనా బిట్టేస్తే మీరు ఎలా చేస్తారు? ఆ నాలుగు తెలియాలి. ఏ దేశం పాల్గొలేదంటే పాల్గొన్న నాలుగు తెలిస్తే కదా ఏ దేశం పాల్గొలేదో మీరు పెట్టగలరు. సో మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి చార్టర్ మీద సంతకాలు చేసిన మొత్తం దేశాలు 50, 51, 45, 35 ఇలా ఇస్తాడు. ఓకే, అంటే అది కూడా తెలియాలి. సో ఐక్యరాజ్య సమితి మొదటి సమావేశం ఈ దిగువ ప్రాంతాల్లో మొదటి సమావేశం జరిగింది న్యూయార్క్, లండన్, మాస్కో, టోక్యో అంట. లండన్ సార్. లండన్ అంట. మనకు అది లండన్ తెలిస్తే ఈజీగా మనం పెట్టగలం. ఓకే, లండన్ సమావేశం, లండన్లో మొదటి సమావేశం. అంటే అప్పటికి ఎందుకు లండన్లో పెట్టారు మరి? అప్పటికి న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా నిర్ణయించబడలేదు. న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా అప్పటికి నిర్ణయించబడలేదు. ఈ న్యూయార్క్లో మనహట్టం అనే దీవిలో దీని కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాసుకోండి, న్యూయార్క్లోని మనహట్టం అనే దీవిలో, మనహట్టం అనే దీవిలో ఐక్యరాజ్య సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇంకా ముఖ్యమైనది మనం ఇంకా ఏం చెప్పుకున్నాం? దీని అనుబంధ సంస్థల గురించి చెప్పుకున్నాం. వీటో అధికారం కలిగిన దేశాల గురించి చెప్పుకున్నాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ నో వీటో పవర్ అని అంటాడు. వీటో పవర్ లేని దేశం ఏది అని అడిగితే మీకు ఈ 5 తెలియాలి కదా. వీటో అధికారం కలిగిన దేశాలు 5 తెలిస్తే లేని దేశం ఏదో అడిగినా మీరు పెట్టగలరు. ఓకే, ఫ్రాన్సు, ఇంగ్లాండు, రష్యా, అమెరికా, చైనా. చైనాకి ఎప్పుడు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు? అసలు చైనాకి అప్పటి వరకు సభ్యత్వమే లేదు ఐక్యరాజ్య సమితిలో. ఎప్పుడు వచ్చింది చైనాకి? 1971. 1971. అంతవరకు అది దానికి సభ్యత్వం లేకపోవడానికి కారణం రష్యా వీటో చేయడం. రష్యా కాదు, సారీ, అమెరికా వీటో పవర్ను ఉపయోగించి చైనాని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కమ్యూనిస్ట్ దేశం అవడం వల్ల తైవాన్ను మాత్రమే గుర్తించింది. అంటే 71 వరకు ఈ శాశ్వత సభ్య దేశంగా హోదా ఎవరికి ఉండేదంటే తైవాన్కు ఉండేది. అది రాసుకున్నారా లేదా? చైనాకు ఉండేది కాదు, తైవాన్ను మాత్రమే గుర్తించింది అమెరికా. అందువలన 71 వరకు చైనా శాశ్వత సభ్య దేశంగా ఎవరు ఎంజాయ్ చేశారంటే తైవాన్. చైనాను గుర్తించలేదు అమెరికా. కమ్యూనిస్ట్ దేశం అవడం వల్ల అమెరికా వీటో చేస్తూ వచ్చేది ప్రతి సంవత్సరం వీటో చేస్తూ 1971 నాటికి తన మనసు మార్చుకుందేమో, వీటో పవర్ను మరి వినియోగించలేదు. తైవాన్కి తీసేసి చైనాకి ఇస్తారు శాశ్వత సభ్య దేశంగా వీటో పవర్. సో తైవాన్కి మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేకుండా అయిపోయింది 71 నుంచి. మళ్ళీ తర్వాత కాలంలో రీసెంట్గా చేరింది అనుకోండి, అది దాని కథ. చైనాకి 71 వరకు ఇవ్వకపోవడానికి కారణం అది కమ్యూనిస్ట్ దేశం అవడం, అమెరికా దాన్ని దేశంగా గుర్తించకపోవడం. అయితే మరి ఎవరిని గుర్తించారు? అంతవరకు ఎవరికి వీటో పవర్ ఉండేది అంటే తైవాన్. అది రాసుకోవాలి. అంటే విచ్ కంట్రీ ఎంజాయిడ్ ది వీటో పవర్ అప్ టు 1971? ఏ దేశం వీటో పవర్ ఎంజాయ్ చేసింది 71 వరకు? తైవాన్, అలా హాంకాంగ్, చైనా అలా ఇస్తారు. సో తైవాన్ అనమాట అప్పటి వరకు. 71 నుంచి చైనా. అంటే మేజర్ డిఫరెన్సెస్, ఇది క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, ప్రపంచ బ్యాంక్ అని దేన్ని అంటారు? నిన్నే చెప్పాను, ప్రపంచ బ్యాంక్ అంటారు దీన్ని. దేన్ని ప్రపంచ బ్యాంక్ అంటుంటాం? అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ ని ప్రపంచ బ్యాంక్ అంటారు సార్. ఏంటి మళ్ళీ చెప్పమ్మా?
అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్, ఇంగ్లీష్లో ఐబిఆర్డి. ఐబిఆర్డి. ఐబిఆర్డి అనేది ప్రపంచ బ్యాంక్ అని. ఇప్పుడు మనం ప్రపంచ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంత రుణం తీసుకుందని, లేకపోతే భారతదేశం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుందని, లేదా మహారాష్ట్ర ఎంత తీసుకుందని అనుకుంటూ ఉంటాం, పేపర్లో వస్తుంటుంది ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చారని. ఆ ప్రపంచ బ్యాంక్ ఏదంటే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఏర్పాటైనటువంటి బ్యాంకే ఐబిఆర్డి. ఓకే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ పేరులోనే ఉంది రీకన్స్ట్రక్షన్. అంటే ఆర్థిక పునర్నిర్మాణం కోసం అప్పిస్తుంది. అంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించాలనుకునేటప్పుడు అవస్థాపన సౌకర్యాల నిర్మాణం కోసం, అంటే ఏదో వడ్డీలు కట్టుకుంటాం మాకు అప్పు ఇవ్వండి అంటే ఇవ్వదు. ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించడం కోసం ఈ వరల్డ్ బ్యాంకు సభ్య దేశాలకు అప్పిస్తూ ఉంటుంది. ఆ అప్పు చాలా తక్కువ వడ్డీ రేటుకి ఇస్తుంది అనమాట. యాక్చువల్గా ఐబిఆర్డి కూడా ఒక ప్రైవేట్ బ్యాంకే. అంటే అర్థం ఏంటి, దాంట్లో షేర్ హోల్డర్స్ ప్రపంచంలో కుబేరులందరూ కూడా అందులో వాళ్ళ షేర్లు వాటా కింద పెడతారు. ఈ ఈ ఇప్పుడు సభ్య దేశాలకి వడ్డీకి ఇస్తారు కదా, ఆ వడ్డీని అందులో షేర్ హోల్డర్స్ అందరూ పంచుకుంటారు వాళ్ళ వాటా కింద. ఎవరెవరు ఎంత వాటా పెట్టారు ఆ వాటాలకు అనుగుణంగా ఈ వచ్చిన వడ్డీని వాళ్ళు తీసుకుంటారు లాభంగా. ఓకే, ఇది ఐబిఆర్డి. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు ఎకనామిక్స్లో కూడా పనికొస్తుంది ఇది. ఈ ఐబిఆర్డి తాలూకా ఆ విధులు, ఐబిఆర్డి ఎటువంటి పాత్రను పోషిస్తుంది, అది మీకు ఎకనామిక్స్లోనూ పార్ట్గా ఉంటుంది, హిస్టరీలోనూ కూడా ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో వస్తుంది. ఇక ఐఎంఎఫ్ అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది కీలకమైన పాత్ర ఎప్పుడు కూడా. అప్పటి నుంచి కూడా ఐఎంఎఫ్ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇదేమి అప్పులేమి ఇవ్వదు. ఐఎంఎఫ్ అనేది అప్పులేమి ఇవ్వదు. ఏం చేస్తుంది మరి చెప్పండి? నిన్న చెప్పాను ఐఎంఎఫ్ ఏం చేస్తుందని. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది చేసే విధులు ఏంటి? ఎస్డిఆర్లను కేటాయిస్తుంది సార్. ఓకే, ఎస్డిఆర్లు కేటాయిస్తుంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. ఎస్డిఆర్ దగ్గర బ్రాకెట్లో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇది సభ్య దేశాలకి ఈ ఎస్డిఆర్లో ఈ దేశానికి ఇంత కోట, ఈ దేశానికి ఇంత కోట, ఆ దేశం తాలూకా ఆర్థిక వృద్ధిని బట్టి, ఆ దేశానికి ఉన్నటువంటి విదేశీ వ్యాపారం తాలూకా వాల్యూని బట్టి ఒక్కొక్క దేశానికి ఇన్నని కేటాయిస్తుంది ఎస్డిఆర్ని. ఇది విదేశీ చెల్లింపులు జరపడంలో, అంటే మనం ఎగుమతులు చేస్తాం, దిగుమతులు చేసుకుంటాం. అంటే మన దేశంలో అనేక వస్తువులను ఎగుమతి చేస్తాం చాలా దేశాలకి, మనకు లేనివి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ విధంగా ఎగుమతులు దిగుమతులు జరుపుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎగుమతులు ఎక్కువైపోయి దిగుమతులు తక్కువయ్యాయి అనుకోండి, మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి చెల్లింపుల ఖాతాలో మనకు మిగులు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఎగుమతి చేసాం కాబట్టి మనకు రావాల్సిందే ఎక్కువ ఉంటుంది. సో నో ప్రాబ్లం. అలాంటప్పుడు ఎస్డిఆర్ అడ్జస్ట్మెంట్ మనకు అవసరం ఉండదు. ఒకవేళ ఎగుమతులు తక్కువయ్యి విదేశాల నుంచి దిగుమతులు ఎక్కువైపోయాయి అనుకోండి, అప్పుడు మనం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా చెల్లించడానికి మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మనకు కేటాయించిన ఎస్డిఆర్ని మైనస్ చేస్తారు. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మళ్ళీ జీరో అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఎగుమతులు దిగుమతులు సమానం అయిపోతాయి. అంటే మనకు కేటాయించినటువంటి ఎస్డిఆర్ని మైనస్ చేసి అది దాన్ని జీరో చేస్తారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని. అలా మరి తర్వాత ఎప్పుడంటే మళ్ళీ మనం వేరే ఎగుమతులు పెంచుకోవడం ద్వారాగా ఇంకో విధంగా మళ్ళీ మనం కోల్పోయిన ఎస్డిఆర్ని తిరిగి సంపాదించుకోవాలి అనుకుంటే సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ మైనస్ని మనం వేరే విధంగా పూడ్చుకోవాలి, ఎగుమతులు పెంచడం ద్వారాగా, లేదా ఇంకేదైనా అప్పు తీసుకొని చెల్లించడం ద్వారాగా. కానీ తాత్కాలికంగా మాత్రం బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేసేదే
ఎస్డిఆర్లు. విదేశీ చెల్లింపుల ఖాతాలో విదేశీ చెల్లింపుల ఖాతాలను బ్యాలెన్స్ చేసేది అంటే సరితూకం చేసేది ఎస్డిఆర్లు అని రాసుకోండి మామూలుగా. సో ఓకే, నెక్స్ట్ మనం పాయింట్కి వద్దాము. అంటే ఇవి ప్రత్యేకించి అవెందుకు చెప్పానంటే అది మీకు ఎకనామిక్స్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. అది జనరల్ అవేర్నెస్, అది జనరల్గా అవి తెలియాలి మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా. ఏది ఏంటి, ఐఎంఎఫ్ అంటే ఏంటి, ఐబిఆర్డి అంటే ఏమిటి. సో యునెస్కో, యూనిసెఫ్ అవి మీరు వింటున్నవే. యునెస్కో అది ఒక దేశంలో అభివృద్ధి అయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వేరే దేశాలకు కూడా ఐక్యరాజ్య సమితి అందజేస్తుంది. అన్ని దేశాలకి ఎప్పటికప్పుడు ఈ సాంకేతిక టెక్నాలజికల్గా విద్యా సాంకేతిక రంగాల్లో ఎటువంటి అభివృద్ధులు వచ్చినా అవన్నీ కూడా సభ్య దేశాలకు అందజేస్తుంది యునెస్కో ద్వారాగా. అలా ఒక్కొక్కటి రోగాలు నయం కోసం, ప్రపంచ ఆరోగ్యం కోసం డబ్ల్యూహెచ్ఓ కూడా కృషి చేస్తుంది. అది దాని డ్యూటీ. అది ప్రపంచ దేశాలకి కూడా వైద్యాన్ని అందజేయడం, ఈ కొత్త కొత్త రోగాలకి కొత్త వైద్యానికి అన్వేషణ చేయడం, ఔషధాలు కనుక్కోవడం, పేద దేశాలకి ఔషధాలను సప్లై చేయడం, ఇలాగా ఆరోగ్యం గురించి ఈ డబ్ల్యూహెచ్ఓ కృషి చేస్తుంది. ఇవన్నీ అంగాలన్నీ ఇలాగ ప్రపంచ దేశాల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తుంటాయి. సో ఓకే, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు అనే పాయింట్కి వస్తే, ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు ఏమేమి సాధించింది ఐక్యరాజ్య సమితి అని అనుకుంటే, అంటే అంతర్జాతీయ శాంతి భద్రతల్లో, అంటే దేశాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించుకోవడంలో, ఏ రెండు దేశాల మధ్య అయినా వివాదం వచ్చి అవి యుద్ధానికి దిగకుండా ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించి ఎన్ని యుద్ధాలను నిలుపుదల చేసింది, ఎన్ని వివాదాలను పరిష్కరించింది, ఇంకేం సాధించింది. అంటే యుద్ధ విజయాలు, శాంతి కాకుండా ఇతర రంగాల్లో ఏమి సాధించింది, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలే. అందులో ముఖ్యంగా రష్యా ఇరాన్ సమస్య. రష్యాకి ఇరాన్కి మధ్య ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే రష్యా సైన్యాలు, అమెరికా సైన్యాలు, బ్రిటన్ సైన్యాలు ఇరాన్లో దిగి ఉన్నాయి. అప్పుడు ఇరాన్లో ప్రవేశించే అప్పుడులో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో. సో యుద్ధం అయిపోయింది, యుద్ధం పరిసమాప్తం అయిపోయింది. ఇంగ్లాండ్ సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ రష్యా మాత్రం సైన్యాలని ఉపసంహరించుకోలేదు, ఇరాన్లోనే ఉంచింది. ఉద్దేశం ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాని ఉద్దేశం. ఇరాన్లో కమ్యూనిజాన్ని డెవలప్ చేయాలని రష్యా ఉద్దేశం. అందుకోసం రష్యా సైన్యం వెనుతిరగలేదు, అక్కడే ఉంచేసాయి. అప్పుడు ఐక్యరాజ్య సమితికి ఇరాను కంప్లైంట్ చేస్తుంది, ఇక్కడ రష్యా సైన్యాలన్నీ ఇక్కడ ఉండిపోయాయి. అప్పుడు ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో రష్యాను ఒప్పించి సైన్యాన్ని వెనక్కి పంపించగలిగింది. ఇది రష్యా ఇరాన్ సమస్య. దీన్ని ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో పరిష్కరించడం జరిగింది. మీరు ఇక్కడ ఒక పాయింట్గా ఏం రాసుకుంటారు, రష్యా ఇరాన్ సమస్య, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం. ఆ పాయింట్ అలా రాసుకుంటే మీకు మిగతాదంతా గుర్తొస్తుంది. నోట్ డౌన్ దిస్ పాయింట్. నెక్స్ట్ డచ్ ఇండోనేషియా సమస్య, అదొక పాయింట్గా రాసుకోండి. డచ్ ఇండోనేషియా సమస్య. డచ్ వారు ఇండోనేషియా సమస్య. హాలండ్ దేశస్తుల్ని డచ్ వారు అని పిలుస్తారు. మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హాలండ్ దేశస్తులు అంటే నెదర్లాండ్కే హాలండ్ అని కూడా పేరు ఉంది. అక్కడ దేశస్తులు ఏమని పిలుస్తారు, డచ్ వారు. మీకు డచ్ వారు అనబడేటప్పటికి భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారని వెంటనే ఐడియా రావాలి. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది.
డచ్ వారు కూడా భారతదేశంతో వ్యాపారం సాగించారు. ఆంగ్లేయులు, పోర్చుగీస్ వారితో వాళ్ళతో కలిపి వీళ్ళు కూడా వచ్చారు భారతదేశానికి. ఆ పాయింట్ మీకు ఐడియా వచ్చేయాలి డచ్ వారు అని. సో డచ్ వారు ఇండోనేషియా సమస్య ఐక్యరాజ్య సమితి అంతవరకు పరిష్కరించింది అనేది ఆ విషయం గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండోనేషియా ఎక్కడుంది? ఏ ఖండంలో ఉంది ఇండోనేషియా? ఇండోనేషియా ఆగ్నేయ ఆసియా దేశం. అంటే ఏంటి? ఆసియా ఖండంలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. అంటే మనకి మలేషియా, సింగపూరు దిగువని, సింగపూర్ దిగువని మలేషియా, మలేషియా దిగువని ఇండోనేషియా. ఇంకా కిందకి వెళ్ళిపోతే ఆస్ట్రేలియా ఖండం వస్తుంది, ఇంకా దిగువకి వెళ్తే. సో ఇండోనేషియా అనేది డచ్ వారి తాలూకా వలస ప్రాంతం. ఇండోనేషియా అనేది డచ్ వారి తాలూకా వలస ప్రాంతం. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశం ఇంగ్లాండ్కి ఎలాగ వలస ప్రాంతం? మనకి 1947 వరకు భారతదేశం అనేది ఇంగ్లాండ్ తాలూకా వలస ప్రాంతం, వలస రాజ్యం. మనకి 47లో స్వాతంత్రం వచ్చింది. అంతవరకు ఇంగ్లాండ్కి భారతదేశం వలస దేశం కదా. ఇక్కడ వనరులన్నీ దోచుకుంది, తమకు నచ్చినట్టుగా భారతదేశ ఆర్థిక వనరులు మార్చుకొని లాభపడింది. భారతదేశం వెనకబడిపోయింది, ఎటువంటి అభివృద్ధి లేకుండా. సో అటువంటిది ఇండోనేషియా డచ్ వారి తాలూకా వలస. ఓకే, ఆ పాయింట్ మీరు రాసుకోవాలి. ఇండోనేషియా అనేది ఒకప్పుడు, అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు డచ్ వారి వలస ప్రాంతం ఇండోనేషియా. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూద్దాము. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మీకు నిన్న పాయింట్ చెప్పాను, మొన్న చెప్పాను. ఏంటది? జపాను మలేషియాను ఆక్రమించింది, సింగపూర్ను ఆక్రమించేసింది, హాంకాంగ్ను ఆక్రమించేసింది, ఇండోనేషియాను ఆక్రమించింది, భారతదేశం మీద కూడా దాడులు ప్రారంభించింది అని చెప్పాను ఒక పాయింట్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాను ఇండోనేషియాను ఆక్రమించింది, మలేషియా, సింగపూరు, హాంకాంగ్ ఇవన్నిటిని ఆక్రమించి భారతదేశం మీద కూడా దాడులకు ఒడిగట్టింది. సో అప్పుడు డచ్ వారు ఏమయ్యారు మరి? ఇండోనేషియా డచ్ వారి వలస ప్రాంతం అన్నాం కదా, డచ్ వారిని తరిమేసింది. జపాను డచ్ వారిని ఓడించి ఇండోనేషియాను ఆక్రమించింది. డచ్ వారు హాలండ్ వెళ్ళిపోయారు, పారిపోయారు. కానీ రెండో ప్రపంచ యుద్ధం చివరిలో హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేయడంతో జపాన్ మరి ఓడిపోయింది కదా. జపాన్ ఓడిపోయిన తర్వాత జపాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ మళ్ళీ మామూలుగా యథాస్థితికి వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి? జపాన్ ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిందో మళ్ళీ డచ్ వారు ఐరోపా నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇండోనేషియాను ఆక్రమించడం మొదలుపెట్టారు. అంటే యుద్ధానికి ముందు వాళ్ళదే కదా, యుద్ధానికి ముందు వాళ్ళదే కాబట్టి మళ్ళీ డచ్ వారు వచ్చి ఇది మా వలస ప్రాంతం, మేమే ఇక్కడ పెడతాము, మేమే ఇక్కడ వనరులు ఆక్రమిస్తాము, మా అధీనంలోనే ఉండాలి ఇండోనేషియాని మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చారు బ్యాక్కి డచ్ వారు. సో అప్పటికి ఇండోనేషియాలో మన భారతదేశంలో స్వతంత్ర పోరాటం వచ్చినట్లే ఇండోనేషియాకి స్వతంత్రం కావాలి, మేము మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకుంటాం, ఎన్నాళ్ళు ఈ దోపిడీ విధానం ఎన్నాళ్ళు, ఈ వలస విధానం ఎన్నాళ్ళు అని డచ్ వారికి వ్యతిరేకంగా అక్కడ స్వతంత్ర పోరాటం మొదలైంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు ఇండోనేషియాకి డచ్ వారు స్వతంత్రం ఇచ్చారు. ఇండోనేషియాకి డచ్ వారు స్వతంత్రం ఇవ్వడం జరిగింది. అయితే అది చాలా కాలం పట్టింది, అలా టైం పట్టింది. 1948 డిసెంబర్ 27న స్వతంత్రం వచ్చింది ఇండోనేషియాకి. ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో 1948 డిసెంబర్ 27వ తారీఖున ఇండోనేషియా స్వతంత్రం పొందిందనమాట. ఇది ఒక ఐక్యరాజ్య సమితి తాలూకా ఒక విజయంగా చెప్పుకోవచ్చు. తర్వాత కాశ్మీర్ సమస్య, మన సమస్య. కాశ్మీర్ వివాదంలో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అంటే ఇండియాలో స్వదేశీ సంస్థానాలు 560 పైన ఉండేవని, ఇవన్నీ స్వతంత్రం వచ్చాక భారతదేశంలో చాలా వరకు విలీనం అయిపోయాయని, ఒక్క హైదరాబాదు, కాశ్మీరు, జూనాగఢ్ ఈ మూడు మాత్రమే విలీనం అవ్వకుండా కొన్నాళ్ళు వెయిట్ చేశాయని, మీకు ఇది తర్వాత కాలంలో వస్తుంది ఇది. అంటే ఇంతకుముందు సెకండ్ ఇయర్లో అయితే చెప్పేశాం. నేషనల్ మూమెంట్ టైంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో ఈ వచ్చాయి మీకు. ఇది జూనాగఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి జూనాగఢ్ భారతదేశంలో కలిసిపోయిందని, హైదరాబాద్ నిజాం సంస్థానం మీద పోలీసు చర్య జరిపి ఆపరేషన్ పోలో అంటాం. పోలీసు చర్య జరిపి హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశామని చెప్పుకున్నాం. ఇక కాశ్మీరు పరిపాలకుడు హిందూ రాజు, ఎక్కువ మంది కాశ్మీర్లో ఉన్నది ముస్లింలు. సో ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం పాకిస్తాన్లోనే కలవాలని పాకిస్తాన్ సడన్గా వచ్చి కాశ్మీర్ మీద అటాక్ చేసి 1/3 భాగాన్ని ఆక్రమించేసింది. పాకిస్తాను కాశ్మీర్లో 1948లో కాశ్మీర్లో 1/3 భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది. అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ సమస్యని ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వేగం పరిష్కరించుకోవాలని, సైన్యాలు వైదొలగాలని, పాకిస్తాన్ సైన్యాలు అక్కడి నుంచి వైదొలగాలని, భారతీయ సైన్యాలు కూడా వైదొలగాలని, దీనికి కొన్ని సెపరేట్గా ఈ సమస్య పరిష్కారం కోసం 1-2 సంఘాలు కూడా నియమించింది. అయితే ఆ సమస్య అంత ఈజీగా పరిష్కారం కాలేదు. మళ్ళీ 1965లో 1965 అప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు 1965లో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మళ్ళీ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ విషయం మీద 1971లో మళ్ళీ యుద్ధం వచ్చింది. దీని వెనక కాశ్మీర్ సమస్య కూడా ఉంది. కాశ్మీర్ వివాదం అనేది ఎప్పటికీ తేలలేదు. కాశ్మీరు మాదంటే మాది అని ఈ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కొంతమేరే విజయం సాధించింది. ఇంకా అది అపరిష్కృతంగా ఉండిపోయింది. కాశ్మీర్ ఇంకా మాది అని వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనం దాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. వాళ్ళు బోర్డర్ దాటి ఇటు వస్తూనే ఉన్నారు. దాన్ని ఎదుర్కొంటున్నాం ఉగ్రవాదాన్ని మనం. ఇది అన్ఎండింగ్ ప్రాసెస్. దీనికి అంతం లేనట్టుగా కాశ్మీర్ సమస్య కొనసాగుతూనే ఉంది. సో ఓకే, అయితే ఐక్యరాజ్య సమితి 50% మధ్యవర్తిత్వం వహించి సైన్యాలను వైదొలిగిపోయేటట్టుగా కొంత పరిష్కరించగలిగింది మాత్రమే. 50%. ఇది కాశ్మీర్ సమస్య. తర్వాత కొరియా సమస్య. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా రెండు సిద్ధాంతాలకి రెండు సిద్ధాంతాలంటే కమ్యూనిస్టు, పెట్టుబడిదారీ విధానం. అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐరోపా దేశాలన్నీ కూడా కెనడాతో సహా పెట్టుబడిదారీ దేశాలు. రష్యా, చైనా, తూర్పు ఐరోపా దేశాలు అంటే యుగోస్లేవియా, పోలాండ్, హంగేరీ, బల్గేరియా ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలు. ఇవి రష్యా అధీనంలో ఉన్నవన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలు. రష్యా, చైనా ఇవన్నీ. మిగతా పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికా, కెనడా ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ దేశాలు. మరి ఈ పెట్టుబడిదారీ దేశాలకి కమ్యూనిజానికి పడదు. సో కొరియాలో ఉత్తర కొరియా ఏమో రష్యా అధీనంలోకి వెళ్ళింది, దక్షిణ కొరియా అనేదేమో పెట్టుబడిదారీ విధానంలోకి వచ్చింది. అంటే రష్యా ఉత్తర కొరియాకు మద్దతు ఇస్తే ఈ పెట్టుబడిదారీ దేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికాలు దక్షిణ కొరియాకు మద్దతు తెలిపాయి. సో అక్కడ ఇండైరెక్ట్గా కమ్యూనిజానికి, పెట్టుబడిదారీ విధానానికి ఘర్షణ అక్కడ. సో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఈ రెండు కూడా చాలా కాలం యుద్ధ వాతావరణం నెలకొనడం, ఘర్షణలు, సైనిక కాల్పులు, చాలా గందరగోళం జరిగింది. చివరికి 1953లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. సీజ్ ఫైర్ అంటే ఏం కాదు, కాల్పుల విరమణ ఒప్పందం. 1953లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో ఉత్తర కొరియాకి,
దక్షిణ కొరియాకి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది కొరియా సమస్య అంటాం. ఏంటది? కొరియా సమస్య. అయితే ఇవి రాజకీయ సమస్యలు. తర్వాత కాలంలో ఇరాక్ ఇరాన్కి మధ్య యుద్ధం జరిగింది. ఐక్యరాజ్య సమితి కొంత మధ్యవర్తిత్వం వహించింది. అలాగే సద్దాం హుస్సేన్ కువైట్ను ఆక్రమించినప్పుడు ఐక్యరాజ్య సమితి తన పాత్ర తను పోషించింది. అంటే మన ఆధునిక కాలంలో మేము డిగ్రీ పీజీ చదువుకున్న రోజుల్లోనే ఇరాన్కి ఇరాక్కి మధ్య ఆయిల్ వివాదం, పెట్రోల్ వివాదాలు, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కువైట్ను ఆక్రమించినప్పుడు అమెరికా దాడి చేయడం, అనేక ఆంక్షలు విధించడం, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో ఈ యుద్ధాన్ని నిలుపుదల చేయడానికి తీవ్రమైన కృషి జరపడం, ఇవన్నీ తర్వాత డెవలప్మెంట్స్. అవి ఏమైనప్పటికీ అనేక దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి తన సాయశక్తిలా కృషి చేస్తూనే ఉంది ఐక్యరాజ్య సమితి. అంటే తీవ్రమైన వివాదం కాకుండా కొంతమేరకైనా సరే వివాదాన్ని, అంటే వివాదం యొక్క తీవ్రతను తగ్గించగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో వివాదాలు అయితే ఉంటున్నాయి, కానీ వాటి తీవ్రతను తగ్గించి మధ్యవర్తిత్వం వహించడం ద్వారాగా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఐక్యరాజ్య సమితి తన కృషిని తాను కొనసాగిస్తూనే ఉంది. ఇవి అంటే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల మధ్య అంతర్జాతీయ శాంతిని కాపాడడంలో తను సాధించిన కొన్ని విజయాలు. అయితే మరి ఇవి కాకుండా, అంటే ఈ ఘర్షణ వాతావరణం, యుద్ధాలు, ఆ దేశాల మధ్య వివాదాలు, ఇవి కాకుండా వేరే రంగంలో ఐక్యరాజ్య సమితి కృషి ఉందని మనం చెప్పొచ్చు. వేరే రంగంలోనే ఎక్కువ కృషి చేస్తుంటుంది ఐక్యరాజ్య సమితి. ఏంటది? యునెస్కో, యూనిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మికుల సంస్థ, వీటి ద్వారాగా ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది ఐక్యరాజ్య సమితి. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారాగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కార్మికుల సంక్షేమం కోసం, ఆ కార్మికులు దోపిడీకి గురవ్వకుండా అనేక చర్యలు తీసుకుంటూ సభ్య దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తూ కార్మికుల సమస్యల కోసం కృషి చేస్తుంది. తర్వాత శిశు సంక్షేమం కోసం, చిన్నపిల్లలకు పౌష్టికాహారం, చిన్నపిల్లలకు దొంగతనాలు, అంటే ఆ చిన్నపిల్లలప్పుడే పిల్లల్ని దొంగిలించి అమ్మడం, ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా వాళ్ళ పౌష్టికాహారం గురించి, వాళ్ళ మానసిక వికాసం గురించి ఈ యూనిసెఫ్ అనేది ఎక్కువగా కృషి చేస్తుంది ఐక్యరాజ్య సమితిలో అనుబంధ శాఖ. ఇక యునెస్కో ద్వారాగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయంగా అనేక సేవలు, అంటే విద్యా రంగంలోనూ సాంకేతిక రంగంలోనూ అంటే కమ్యూనికేషన్ విప్లవం వచ్చినప్పుడల్లా బోల్డన్ని కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయి. ఈ కొత్త ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీని సభ్య దేశాలకి చేరవేయడంలో ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా కృషి చేస్తుంది. గతంలో అనేక రకమైన భయంకరమైన వ్యాధులను నివారించడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేసింది. ప్లేగు వ్యాధి అని, కలరా, క్షయ, ఇటువంటి వ్యాధులన్నింటినీ కూడా నిర్మూలించడానికి ఐక్యరాజ్య సమితి తన వంతు కృషి చేస్తూనే ఉంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల్ని అరికట్టగలిగింది. ఇప్పుడైతే కరోనా వైరస్, ఈ కరోనా దీని గురించి కూడా పరిశోధనల కోసం ఐక్యరాజ్య సమితి తన వంతు పాత్ర తనకు పోషిస్తూనే ఉంటుంది. ఓకే, అంటే ఈ రంగాలు విద్యా రంగంలోను, అంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అన్ని దేశాలకి అందాలి, సభ్య దేశాలకి అందాలి. అలాగే టెక్నాలజీ అందాలి, ఆరోగ్యం అందాలి, కార్మికుల సమస్యలు, ఇలా ఒకటి కాదు అనేక రంగాల్లో ఈ అనుబంధ సంస్థల ద్వారాగా ఐక్యరాజ్య సమితి తీవ్రమైన కృషి చేస్తుంది. అనేక విజయాలు సాధించింది ఆ రంగాల్లో. అంటే సరిహద్దు వివాదాల కంటే ఈ రంగంలో సాధించిన విజయాలే ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి విజయాలు. అయితే ఐక్యరాజ్య సమితి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ఐక్యరాజ్య సమితి ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఛాలెంజెస్. ఐక్యరాజ్య సమితి ఏం ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది అంటే, మనకి వీటో అధికారం కలిగినటువంటి దేశాలు ఉన్నాయని చెప్పాను. వీటో అధికారం కలిగిన దేశాలు ఏంటవి? వరుసగా చెప్పాలి ఎవరొకరు. అమెరికా,
అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, రష్యా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఉమ్, జర్మనీ, చైనా, జర్మనీ, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా. అమెరికా. ఈ 5 వీటో అధికారం కలిగిన దేశాలు కదా. ఇప్పుడు ఉదాహరణకి మొదటి ఛాలెంజ్ ఎప్పుడు ఎదురైంది? అసలు చైనా అప్పటికే 70 కోట్ల మంది ఉన్నటువంటి చైనాకి 1971 వరకు సభ్యత్వాన్ని ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడానికి కారణం ఎవరు? అమెరికా వీటో చేయడం. అంటే ఒక పక్క ఐక్యరాజ్య సమితి చైనాకి సభ్యత్వం ఇవ్వాలి, కంపల్సరిగా ఇవ్వాలని అడుగుతున్న తీర్మానాలు ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా ఈ అగ్రరాజ్యాలకు ఉన్నటువంటి వీటో పవర్ ద్వారాగా అది కాకుండా చేస్తుంది. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలని ఈజీగా వీళ్ళు తోసేస్తున్నారు, రిజెక్ట్ చేసేస్తున్నారు. ఎవరు? వీటో అధికారం కలిగిన దేశాలు. ఈ వీటో పవర్ ఇలాంటిది అలాంటిది కాదు. మిగతా తాత్కాలిక సభ్య దేశాలు 10, ఈ 5లో 4, 14 దేశాలు అంటే 14 మెంబర్లు ఆమోదించిన ఒక్క దేశం వీటో చేస్తే చాలు, ఆ నిర్ణయం అనేది ఆగిపోతుంది, ఆ తీర్మానం ఆగిపోతుంది. సో ఈ వీటో అధికారం చాలా పవర్ఫుల్. ఈ వీటో అధికారం కలిగినటువంటి 5 దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పవర్ని ఎక్కువ సార్లు వాడుతూ ఉన్నారు. ఎక్కువగా వీటో పవర్ని ఉపయోగించి ఐక్యరాజ్య సమితి తాలూకా విధుల్ని నిర్వర్తించడంలో అడ్డుపడుతున్నారన్నమాట. అంతెందుకు, 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రచ్ఛన్న యుద్ధం అనేది వచ్చింది ఒకటి. ప్రచ్ఛన్న యుద్ధం ఏంటి? ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ఎకనామిక్స్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని పదం విన్నారు కదా. ఎకనామిక్స్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏమిటి? ప్రచ్ఛన్న అంటే ఏంటి? మీకు ఎకనామిక్స్లో ఇది కంపల్సరిగా మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నిట్లో కనబడుతుంటుంది ఏదో సందర్భంలో. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని. ఏంటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత? అంటే ఉద్యోగులు సరిపడగా ఉన్నా ఇంకా ఎక్కువ మంది ఉద్యోగులు మిగిలిపోవడం సార్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే. ఓకే, వెరీ గుడ్, కరెక్టే. ఏ రంగంలో ఉంటుంది ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత? జనరల్గా మనకి వ్యవసాయ రంగంలో సార్, ఆ? వ్యవసాయ రంగంలో ఉంటుంది సార్. ఎస్, వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఉదాహరణకి 1 ఎకరం భూమిలో ఒక 3 పని చేస్తే సరిపోతుంది అనుకోండి. కానీ అక్కడ కుటుంబంలో 5గురు ఉన్నారు, 5గురు పని చేస్తూ ఉంటారు. యాక్చువల్గా 3 పని చేస్తే అదే ఉత్పత్తి వస్తుంది, 5గురు పని చేసినా అదే ఉత్పత్తి వస్తుంది. సో అక్కడ ఉపాంత ఉత్పత్తి ఏంటి? 0 కదా. 3 పని చేసినా అదే ఉత్పత్తి, 5గురు పని చేసినా అదే ఉత్పత్తి. ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎంత ఉంది? 2 కదా. 2 వ్యక్తులకి అక్కడ ఉద్యోగం, వాళ్ళ వల్ల అదనంగా వచ్చే ఉత్పత్తి ఏమీ లేదు. యాక్చువల్గా అది నిరుద్యోగులే, కానీ అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా అక్కడ. అంటే కంటికి కనబడని నిరుద్యోగం. ప్రచ్ఛన్న అంటే కంటికి కనపడని నిరుద్యోగం. అక్కడ వ్యవసాయ రంగంలో అందరూ పని చేస్తూ ఉంటారు, కానీ అంతమందికి యాక్చువల్గా పని ఉండదు. అంతకంటే తక్కువ మందితోటి కూడా అదే ఉత్పత్తి సాధించవచ్చు. సో అదనంగా వ్యక్తులు పనిచేయడం వల్ల అదనంగా ఉత్పత్తి ఏమీ అక్కడ ఉండదు. అర్థమైందా? అది కంటికి కనబడదు. దాన్ని ఏమంటాం? ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. వ్యవసాయ రంగంలో ఉంటుంది ఇది. ఆ పాయింట్ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి, తెలిసిన వాళ్ళు అక్కర్లేదు. సో మరి ఇక్కడ ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది? అమెరికాకు రష్యాకు మధ్య. నోట్ చేసుకోండి, అమెరికాకు రష్యాకు మధ్య. అంటే దాని అర్థం ఏంటి? అమెరికా సారథ్యంలో పెట్టుబడిదారీ దేశాలకు, రష్యా సారథ్యంలో కమ్యూనిస్ట్ దేశాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది ప్రారంభమైంది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ దేశాలకు,
కమ్యూనిస్ట్ దేశాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి అది. ఓకేనా? పెట్టుబడిదారీ దేశాలకు కమ్యూనిస్ట్ దేశాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. ఈ ప్రచ్ఛన్న యుద్ధాన్ని నిలుపుదల చేయడంలో ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రత్యక్షంగా యుద్ధం ఏమి జరగదు, కానీ యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రెండు కూటాలుగా విడిపోయింది ప్రపంచం అంతా కూడా. రెండు కూటాలు, కమ్యూనిస్ట్ కూటమి, పెట్టుబడిదారీ కూటమి. ఈ రెండు ఒకదాని మీద ఒకటి పోటీ పడి విపరీతంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో ఒకటేంటి? నిరాయుధీకరణ. నిరాయుధీకరణ అనేది ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో ప్రధానమైంది. మరి ఈ నిరాయుధీకరణ చేయడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రెండు ప్రత్యర్థి కూటములు కూడా విపరీతంగా ఇష్టానుసారంగా అటు ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఇక మిగతా యుద్ధ విమానాలు ఇష్టానుసారంగా ఉత్పత్తి చేసేసాయి. అంటే ఎప్పుడు యుద్ధం వస్తే రెడీగా ఉండడం కోసం. ప్రపంచం అంతా కూడా టెన్షన్. అయితే ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు సమస్య పోయింది, కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా విడిపోయే వరకు, అంటే రష్యా 1991లో విడిపోయింది 15 దేశాలుగా. రష్యా విడిపోయేంత వరకు, అంటే 1991 వరకు ఈ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. 1945 తర్వాత. ఈ మధ్యకాలంలో ప్రపంచం అంతా కూడా గొప్ప టెన్షన్లో ఉండేది. పెట్టుబడిదారీ అంటే అమెరికా కూటమిలోకి కొన్ని, ఆ తర్వాత రష్యా కూటమిలోకి మిగిలినవి, ఇలా అందరూ వెళ్ళిపోయి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తారు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. అలా తెలియని, ప్రత్యక్షంగా జరగని ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని అంటాం. సో దీన్ని నివారించడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగానే ఫెయిల్ అయింది. చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓన్లీ ఎటువంటి తీర్మానాలు చేద్దామన్నా సరే వీటో దేశాలు రిజెక్ట్ చేస్తాయి. ఆ సందర్భంలోనే, అంటే ప్రపంచం రెండు కూటములుగా విడిపోయిన సందర్భంలోనే మనకి అలీన దేశాల కూటమి అనేది ఒకటి వచ్చింది. అంటే ఏ కూటమిలోనూ అంటే పెట్టుబడిదారీ దేశాల కూటమిలో కానీ, కమ్యూనిస్ట్ దేశాల కూటమిలో కానీ ఈ రెండు కూటములలో చేరకుండా న్యూట్రల్గా ప్రపంచ శాంతిని కోరి ఒక అదనంగా మూడో కూటమి ఏర్పాటైంది. అదే అలీన దేశాల కూటమి, అలీన విధానం, అలీన దేశాల కూటమి. అది రాసుకోండి. ఏ రెండు కూటముల్లో చేరకుండా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ న్యూట్రల్గా, ఉదాసీనంగా ఉండే అలీన దేశాల కూటమి అనేది ఒకటి ఏర్పాటైంది. దానికి నెహ్రూ, మార్షల్ టిటో, అబ్దుల్ నాజర్ వీళ్ళు ముగ్గురు కృషి చేసి అలీన రాజ్యాల కూటమిని ఏర్పాటు చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, అబ్దుల్ నాజర్ వీళ్ళు. మార్షల్ టిటో యుగోస్లేవియా అధ్యక్షుడు, ఈజిప్ట్లో అబ్దుల్ నాజర్, భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ. వీళ్ళు ముగ్గురు కలిసి అలీన విధానాన్ని ప్రకటిస్తారు. ఈ అలీన దేశాల కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఆ కూటమిలో ఉండరు, ఈ కూటమిలో ఉండరు. రెండు కూటాలతోనే కలిసే, అంటే వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటారు. ప్రపంచంలో అందరూ కావాలని ఏదో వర్గంలోకి వెళ్లకుండా మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రపంచ శాంతిని కోరుతూ ఉండేవాళ్ళు ఈ అలీన దేశాల కూటమి. ఓకే, ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి రాసుకునేటప్పుడు ఈ ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడంలో ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది.
దానికి కారణం అగ్రరాజ్యాల తాలూకా స్వార్థం. అగ్రరాజ్యాల తాలూకా స్వార్థం వలన అవి వీటో చేయడం వలన నిరాయుధీకరణని సాధించలేకపోయింది ఐక్యరాజ్య సమితి. ఆ ప్రచ్ఛన్న యుద్ధాన్ని నిలుపుదల చేయడంలో చాలా ఫెయిల్ అయింది. ఇంకా ఆ తరువాత ఐక్యరాజ్య సమితి నిబంధనలో ఇప్పుడు సభ్య దేశాల తాలూకా ఆంతరంగిక విషయాల్లో సమితి జోక్యం చేసుకోకూడదు, అదొక నిబంధన ఉంది. సభ్య దేశాల ఆంతరంగిక విషయాల్లో సమితి జోక్యం చేసుకోకూడదు అని ఉండడం వల్ల వీళ్ళు ఏం చేసినా కూడా అది మా ఆంతరంగిక సమస్య అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. చాలామంది ఏం చేసినా అంటే పక్క రాజ్యంతో గొడవ పడినా ఇది మా ఆంతరంగిక సమస్య, దీన్ని మీరు జోక్యం చేసుకోకూడదని మొండిగా వాదిస్తూ ఘర్షణకు దిగుతున్నారు చాలా దేశాలు. ఇది మేము చూసుకుంటాము, ఇది మా ఆంతరంగిక సమస్య, దీనిలో మీ ఐక్యరాజ్య సమితి జోక్యం వద్దు అని మొండిగా వ్యవహరిస్తూ చాలా దేశాలు అలా ప్రవర్తిస్తున్నాయి. ఆ విధంగా కూడా అగ్రరాజ్యాల స్వార్థం ఈ నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రపంచ శాంతికి అప్పుడప్పుడు విఘాతం కలిగిస్తున్నారు చాలామంది. మెయిన్ వీటో అధికారం కలిగినటువంటి దేశాల తాలూకా పెత్తనం, వాళ్ళ స్వార్థంతో కొన్ని సందర్భాల్లో ప్రపంచానికి అవసరమైన విషయాలు, ఆ ప్రపంచానికి అవసరమైన తీర్మానాలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఐక్యరాజ్య సమితి ఈ సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది. అంతెందుకు, ప్రపంచంలో చైనాతో సమానంగా చైనాకి ధీటుగా భారతదేశం ఎదుగుతుంది. ప్రపంచ శాంతి కోసం భారతదేశం చేస్తున్నంత కృషి ఏ దేశము చేయదు. ఏ రెండు దేశాల మధ్య తగాదా వచ్చినా ముందు భారతదేశమే మధ్యవర్తిత్వం వహించడానికి కృషి చేస్తుంది, యుద్ధాన్ని నివారించడానికి కృషి చేస్తుంది. ప్రపంచ దేశాల శాంతిని కోరుకోవడంలో భారతదేశం ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. చాలా సమస్యల్లో ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఫోర్స్లో కూడా భారతీయ సైనికులు ఎక్కువ మంది ఉంటారు. ఏ విషయంలో కూడా భారతదేశం తగ్గదు, చాలా ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. అయినా ఇదంతా ఎందుకు చెప్పాను, ఎంత చేసినా భారతదేశానికి వీటో అధికారం ఎప్పటికీ ఇవ్వట్లేదు. చైనాకి ఇచ్చారు ఎప్పుడో స్టార్టింగ్ నుంచి ఉన్నట్టే. చైనా 1971 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయింది. కానీ ఇన్నేళ్ళైనా సరే, ఐక్యరాజ్య సమితి స్థాపించి ఇన్నేళ్ళైనా కూడా భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటి? అమెరికా లాంటి దేశాలు వీటో చేయడం. భారతదేశానికి శాశ్వత సభ్య దేశంగా ఇవ్వకపోవడానికి కారణం అమెరికా లాంటి కొన్ని దేశాలు వీటో చేస్తున్నాయి. మిగతా దేశాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ జపాను, జర్మనీ లాంటి దేశాలు కూడా భారతదేశానికి వీటో పవర్ ఇవ్వాలి, పెర్మనెంట్ సభ్యత్వం ఇవ్వాలని చెప్తున్నాయి. కానీ అమెరికా అప్పుడప్పుడు మనతో ఫ్రెండ్లీగా వ్యాపారాలు అవి చేస్తున్నప్పటికీ కూడా వీటో చేయడం వల్ల భారతదేశానికి పూర్తి సభ్యత్వం అంటే పెర్మనెంట్ సభ్యత్వం రావట్లేదు వీటో. సో మరి ఇది ఐక్యరాజ్య సమితికి ఇష్టమే భారతదేశానికి పూర్తి సభ్యత్వం ఇవ్వడం, వీటో పవర్ ఇవ్వడం. కానీ ఇక్కడ అగ్రరాజ్యాల స్వార్థం వలన ఇది నెరవేరట్లేదు. ఇలాగ ఐక్యరాజ్య సమితి ఇవి కొన్ని రకాల సవాళ్ళని, ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది. చాలా విషయాల్లో విజయాలు సాధించింది. ఇది ఐక్యరాజ్య సమితి గురించి మీరు ఏమడిగినా ఎలాగడిగినా రాయగలరు. సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్ళు రాయమంటే రాస్తారు. ఏదో ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు, ఐక్యరాజ్య సమితి అంగాలు, వాటికంటే ఎక్కువగా అడిగేది ఏంటంటే ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించే ఎక్కువగా వస్తూ ఉంటుంది మీకు ప్రశ్న. ఓకే, దీనికి సంబంధించి మీకు వీలైన నోట్స్ కూడా ఇస్తాను. ఓకే, ఈ రోజుకి క్లాస్ ముగిద్దాము. మళ్ళీ మీకు ఎప్పుడనేది మీకు మెసేజ్ పెడుతుంటాను. మీరు మీ వాట్సాప్ గ్రూపుల్ని మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. మీ స్పెషల్ క్లాసులు ఏమైనా పెట్టాలనుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కాబట్టి తరువుగా చూస్తూ ఉండండి. ఇది మీరు ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది రికార్డ్ అవుతుంది. మామూలుగా ఒక లిస్ట్ వచ్చేస్తుంది స్క్రీన్ మీద. ఆ లిస్ట్ మేము కాలేజీకి పంపిస్తాము. ఎంతమంది వింటున్నారు, ఆన్లైన్ క్లాసులకి ఎంతమంది వస్తున్నారు, రాని వాళ్ళ లిస్ట్ అడుగుతున్నారు. సో ఈ లిస్ట్ మేము పెట్టేస్తుంటాం కాబట్టి ఇంకా మీ వాళ్ళు, మీకు బాగా ఇష్టమైన క్లోజ్ ఫ్రెండ్స్ని ఇంకా ఆన్లైన్ క్లాసులకు మరింత మందిని రమ్మనండి. మీరు మాత్రం ఎలాగో వస్తూనే ఉంటారు. ఓకే,
థ్యాంక్ యూ. ఓకే సార్.